శ్రీ అపర్ణాదేవి అమ్మవారి వ్రతమును ఈ క్రింది కారణాల కోసం ఆలయములో కానీ ఇంటి వద్ద కానీ చేసుకొనవచ్చును. కుటుంబ సౌఖ్యం కొరకు శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల రాహుకాలమందు, కుజగ్రహ దోష నివృత్తికి, వివాహాలు కుదురుటకు మంగళవారములయందు, రాహుకేతు గ్రహదోష నివృత్తికి శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల రాహుకాలమందు లేదా మంగళవారములయందు, రుణబాధలు తొలగుటకు మంగళవారములయందు, ఉద్యోగం పొందుటకు పదోన్నతులు బదిలీలు అష్టమితో కూడిన మంగళవారమందు లేదా మంగళవారములయందు, దాంపత్య సమస్యల నివృత్తికి సంతానం కొరకు శుక్రవారములయందు, వ్యాపార వాణిజ్య విషయాలలో చిక్కులు తొలగి ఐశ్వర్యాభివృద్ధికి శుక్రవారములయందు, ఏ రంగంనందైనను విజయం సాధించడానికి మంగళవారములయందు, జ్ఞాన సముపార్జనకు తద్వారా మోక్ష సాధనకు శుక్రవారములయందు. ఈ వ్రతమును ఏ మంగళ శుక్రవారములనందైనను జరుపుకొనవచ్చును. అష్టమి చతుర్దశితో కూడిన మంగళ శుక్రవారములయందు చేసుకున్నచో విశేష ఫలప్రదము. మీ సౌలభ్యములను బట్టి అమ్మవారి దివ్యక్షేత్రమునందు ఈ పూజను జరిపించుకొనవచ్చును. మీ సమస్యను బట్టి 7 మంగళవారములు కానీ 7 శుక్రవారములు కానీ ఈ వ్రతమును జరుపుకొనడం మంచిదిగా దైవజ్ఞులు నిర్ణయించారు. మీ ఇంటి దగ్గర అమ్మవారి పూజను దివ్య వ్రతమును జరుపుకొనవచ్చును లేదా జరిపించుకోవచ్చు. ప్రతి మంగళవారము ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు కుజగ్రహ దోష నివృత్తికి, వివాహాలు కుదరడానికి ఈ వ్రతమును జరిపించుకోవచ్చు. అపర్ణ వ్రతం. పూర్వము సౌనకాది మహర్షులు నైమిసారణ్యంలో సత్రయాగం చేస్తుండగా అక్కడకు సమస్త పురాణములు తెలిసిన సూత మహర్షుల వారు వచ్చారు. ఋషులు ఆయనకు ఆతిథ్యమిచ్చి సుఖాసీనుని చేసి, మహర్షి, నీవు సమస్తము తెలిసినవాడవు. భూలోకంలో జనులు కోరిన కోరికలు అన్నీయు పొందుటకు సులభమైన వ్రతము ఏదైనా ఉన్నచో మాయందు దయతో వివరించవలసినదిగా ప్రార్థించగా సూత మహర్షి ఈ విధముగా చెప్పెను. ఓ ఋషులారా, కలియుగమున వాంఛాసిద్ధి కలిగించుటకు అపర్ణ వ్రతము అను వ్రతం ఒకటి కలదు. ఆ వ్రతమును ఆచరించిన జనులకు కుజదోషము తొలగి కోరిన కోరికలన్నీ నెరవేరును అని సూత మహర్షి చెప్పగా ఋషులు మరలా ఇలా అడుగుచున్నారు. ఓ మహాత్మా, అపర్ణ వ్రతమును ఏ విధంగా చేయవలను? అందుకు విశేషమైనటువంటి పర్వదినములు ఏమైనా కలవా? ఈ వ్రతమునందు ఏ దేవతను పూజింపవలయను? ఏ విధంగా పూజ చేయవలెను? ఈ వ్రతము చేసినా వచ్చు ఫలమేమి అని ఋషులు కోరగా సూత మహర్షి ఈ విధంగా చెప్పుచున్నాడు. శ్రీ అపర్ణ వ్రతము చేయు మానవులు ముందుగా విఘ్నేశ్వర పూజను ఆచరించి మండపమును ఏర్పరిచి కలశయందు వరుణదేవుణ్ణి పూజించి ప్రతిమారూపిణిగా అపర్ణాదేవిని పూజింపవలను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వైదికముగాను శూద్రులు పురాణోక్తముగాను ఈ కల్పములో చెప్పబడిన విధముగా పూజించి ప్రత్యేకముగా క్షీరాన్నము నివేదన గావించి పూజ పూర్తి చేసి శ్రీ అపర్ణ వృత్తాంతము కుజజన్మ వృత్తాంతమును పఠింపవలెను. ఈ ప్రకారం చైత్రమాసంలో కానీ శ్రావణ ఆశ్వయుజ కార్తీక మాఘమాసములందు కానీ ఈ వ్రతమును ఆచరించవలెను. ముఖ్యముగా ఈ వ్రతమును ఆచరించు భక్తులు ఏ మాసముల యందునైనను మంగళ శుక్రవారముల యందు శ్రీ అపర్ణాదేవిని పూజించుట విశేషం. కుజదోషం ఉన్న వివాహం కానివారు, సంతానం లేనివారు మంగళవారం పూజించుట విశేషం. మరియు రుణ శత్రుబాధల నుండి విముక్తి కొరకు మంగళవారం పూజింపవలను. శ్రీ అపర్ణాదేవిని శుక్రవారం పూజించినచో విద్యార్థులకు విద్యాలాభం, వ్యాపారులకు ధనలాభం, స్త్రీలకు సౌభాగ్య సంపదలను, పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును. ఈ వ్రతమును 7 మంగళవారములు గాని 7 శుక్రవారములు గాని పూర్తి చేసి 7 ముత్తైదువులకు వస్త్ర దక్షిణ తాంబూలాదులు శ్రీ అపర్ణ వ్రతకల్ప పుస్తకముతో వాయనమిచ్చి వారిచే ఆశీర్వచనం పొందవలెను. ముఖ్యంగా ఈ వ్రతము ఆచరించువారు ప్రారంభమునందు గాని మధ్యలో గాని చివరి వారమునందు గాని తాళ్ళపురం తాటిపర్తిలో వేంచేసి ఉన్న అపర్ణాదేవిని సందర్శించి పూజించుకొనవలెను. ఈ ప్రకారం శ్రద్ధ భక్తి విశ్వాసములతో ఎవరు ఈ వ్రతమును ఆచరిస్తారో
వారికి అపర్ణాదేవి అనుగ్రహము చేత సకల కార్యములు సిద్ధించుటయే కాక బ్రతికి ఉన్నంత కాలము ధనము పుత్రపుత్రికలు కలిగి సమస్తమైన ఐశ్వర్యములను అనుభవించి అంత్యమున దేవి సాన్నిధ్యము పొందుదురు. కలియుగమున వాంఛసిద్ధి కలిగించుటకు కుజదోష నివృత్తికి ఇంతకంటే సులభమైన వ్రతము మరొకటి లేదని సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పెను. కుజగ్రహ జనన వృత్తాంతం. సూత మహర్షిని సౌనకాది ఋషులు ఈ విధముగా అడుగుచున్నారు. ఓ మహర్షి, ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోవచున్నారు. కొందరు సంతానం లేక, మరికొందరు ధనము లేక రుణములతోనూ, ఇంకొందరు వ్రణములు, ప్రమాదములు, అగ్నిబాధలు, శత్రుబాధలు పొందుచున్నారు. అసలు కుజుడెవరు? అతని శక్తి సామర్థ్యులు ఎలాంటివి? కుజదోష నివారణోపాయములు ఏమిటి అని అడుగగా సూత మహర్షుల వారు, ఓ ఋషులారా, శ్రద్ధగా వినండి. పై దోషములు గలవారు శ్రీ అపర్ణ వ్రతమును చేసి కుజజన్మ వృత్తాంతము, శ్రీ అపర్ణాదేవి కళ్యాణ వృత్తాంతమును ఎవరైతే శ్రద్ధగా భక్తులతో పారాయణ చేస్తారో వారికి జన్మ లగ్నవశాత్తు గాని, గోచార లగ్నవశాత్తు గాని, ద్వితీయ, చతుర్థ, సప్తమ, అష్టమ వ్యయస్థానములలో కుజుడు ఉండుట వలన కలుగు సమస్త కుజదోషములు తొలగి కోరిన కోరికలు నెరవేరును. ముందుగా కుజజన్మ వృత్తాంతము చెప్పుచున్నాను, శ్రద్ధగా వినవలను అని సూతుల వారు ఈ విధంగా ప్రారంభించిరి. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్షుడు అనగా సమర్థుడు అని అర్థం. ఆ దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని అశ్విని నక్షత్రములు మొదలగు వారిని చంద్రునకు ఇచ్చి వివాహం చేసినాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునికి ఇచ్చాడు. ఆమె దాక్షాయని శ్రీమాత. పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు వచ్చింది. ఆ నాట్యం చూడటానికి 3,000,000 దేవతలు వస్తారు. దక్షుడు కూడా వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. ఒకరోజు వీలు లేక దేవతలందరినీ సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను, అల్లుణ్ణి పిలవలేదు. మరీచ్యాది మహర్షులు హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. ఆ బాలుడు ఎర్రని కాంతితో, దివ్య తేజస్సుతో, 4 భుజములతో ప్రకాశిస్తున్నాడు. దిక్కులు ప్రకటిల్లేలా ఏడవడం ప్రారంభించాడు. ఆ ధ్వనికి భూమి ఆకాశము ఏకమవుతున్నట్లు ఉంది. ఇంతలో భూదేవి స్త్రీ రూపధారిణి అయి ఆ బాలుణ్ణి ఎత్తుకుని స్తన్యమిచ్చినది. శివుడు భూదేవితో, నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా స్వేద బిందువు నీపై పడుటచే ఈ బాలుడు ఉద్భవించాడు. నేటి నుండి నీ కుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు. ఇతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక తాపత్రయరహితుడై నీ పేరుతో విఖ్యాతి పొందును అని చెప్పాడు. శివలలాట జలము భూమిపై పడి ఇతడు జన్మించుటచే కు భూమియందు జన్మించినవాడు కుజుడు అని ప్రసిద్ధి నామం కలిగెను. భూమి కుమారుడు గాన బౌమనుడనియు అగ్ని తేజస్సుచే పుట్టినవాడు, సర్వాంగములను పీడించువాడు, గాన అంగారకుడనియు ప్రసిద్ధి నొందెను. ఇతడు జన్మించిన కొన్ని క్షణములకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహముచే గ్రహత్వము నొంది శుక్రలోకమునకు పైభాగమున ఉండెను. నాటి నుండి ఎవరు ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి, సర్వకామ్య సిద్ధి కలుగును. ఈ కుజజన్మ వృత్తాంతము పరమ పవిత్రమైనది అని సూతుడు సౌనకాది మునులకు తెలిపెను. శ్రీ అపర్ణ కళ్యాణము. సూతుడు మరలా ఇలా చెప్పుచున్నాడు. ఓ మునిపుంగవులారా, ముఖ్యమైన అపర్ణ కళ్యాణ వృత్తాంతమును చెప్పుచున్నాను, శ్రద్ధగా వినవలయును. దాక్షాయని యోగాగ్నిచే తనువు వీడి పర్వతరాజైన హిమవంతునికి కూతురై జన్మించింది. హిమవంతుని కుమార్తెగావున హైమవతి అని, పర్వతరాజు కుమార్తెగా ఉన్న కారణంగా పార్వతి అని ప్రసిద్ధి చెందింది. హిమవంతుని ఇంట ఆమె దినదిన ప్రవర్ధమానమవుతున్న కాలంలో
తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కొరకు కఠోరమైన తపస్సు చేసి సమస్త దేవతలను జయించగల వరములను పొందాడు. ఆ వర ప్రభావంతో లోకాలన్నీ జయించాడు. ఇంద్రుని పదవీ భ్రష్టుణ్ణి చేశాడు. సర్వాధిపతి అయినాడు. ముక్కోటి దేవతలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. దేవతలందరూ బ్రహ్మను ఆశ్రయించి వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో, నా వరముల ప్రభావంతోనే వీడు ఇంతటి వాడైనాడు. విషవృక్షమైనా పెంచి పోషించినవాడు చంపరాదని శాస్త్రం. అందుచే నేనేమీ చేయలేను. విష్ణువు కూడా ఏమీ చేయలేరు. దీనికి ఒకటే ఉపాయం ఉంది. ఆదిశక్తి స్వరూపిణి అమ్మవారు హిమవంతుని కుమార్తెగా అవతరించింది. ఆమెను పరమశివుడు వివాహమాడితే వారికి కలిగే సంతానం ఈ రాక్షసుని సంహరిస్తాడు. అందుచే మీరంతా పార్వతీ కళ్యాణం జరపడానికి ప్రయత్నించండి అని ఉపదేశించారు. దేవతలందరూ సమావేశమైనారు. నారద మహర్షి, నా వంతు కార్యము నేను చేస్తానని బయలుదేరినాడు. ఇంద్రాది దేవతలు మన్మధుని ఈ కార్యము నీ వలననే కావాలన్నారు. మన్మధుడు దేవతలు తనకిచ్చిన ప్రాధాన్యతకు సంతసించాడు. వసంతుడు కోయిలలు వెంటరాగా రతీదేవితో సహా పరమశివుడు తపస్సు చేస్తున్న హిమాలయ శిఖరాలకు బయలుదేరాడు. నారదుల వారు ఒకనాడు హిమవంతుణ్ణి చూడగోరి వాని ఆతిథ్యం స్వీకరించి అక్కడే పెరిగి పెద్దదవుతున్న పార్వతిని చూచి హిమవంతునితో, ఈమె శ్రీ మహారాజ్ఞి లలితాదేవి అమ్మవారు, పరమశివునికి అర్ధాంగి అవుతుంది. నీ శిఖరాలలో తపస్సు చేయుచున్న శివుని సేవకై ఈమెను వినియోగించుకో, మేలు జరుగుతుంది అని చెప్పాడు. పంచాగ్ని మధ్యములో ఒంటి కాలిపై నిలిచి తపస్సు చేస్తూ ఉంటే దేవతలు ఆమెను అపర్ణ అపర్ణ అంటూ పిలిచారు. పర్ణము అంటే ఆకు. పర్ణము కూడా తినలేదు కాబట్టి అపర్ణ అన్నారు. అపగత రుణ, అపర్ణ అనగా రుణములను పోగొట్టునది. ఆమె తపస్సుకు పరమశివుడు మెచ్చాడు. బ్రహ్మచారి అయి ఆమె చెంతకు వచ్చాడు. ఆమె తపోకారణం గూర్చి అడిగి తెలుసుకున్నాడు. తల్లి తండ్రి లేనివాడు, ఇల్లు వాకిలి లేవు, శ్మశాన నివాసి, పుర్రెలు మెడలో ధరిస్తాడు, తోలు కట్టుకుంటాడు, వట్టి అమంగళ వేషుడు. అతని గురించి తపస్సు చేయడం తెలివి తక్కువ. నా తపస్సులో సగభాగం ఇస్తాను. ఈ తపస్సు నుండి విరమించుకో అన్నాడు. అపర్ణకు కోపం వచ్చింది. శివనిందాపరుల చెంత ఉండకూడదని అక్కడ నుంచి లేచి దూరంగా వెళ్ళిపోయింది. ఇంతలో శివుడు ఆమె చేయి పట్టుకున్నాడు. పార్వతి కోపంతో ఛీ దుర్మార్గుడా అంటూ వెనక్కి తిరిగింది. తీరా చూడపోతే పరమశివుడు. ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది. తన తపస్సు ఫలించినందుకు మురిసిపోయింది. మెల్లగా తన చేయి వెనక్కి తీసుకుంటూ, స్వామి, పెద్దలున్నారు, మా నాన్నగారితో మాట్లాడండి అని చెలికత్తెలతో ఇంటికి వెళ్ళింది. పరమశివుడు పెండ్లి పెద్దలుగా సప్త ఋషులను పంపించాడు. అరుంధతి మొదలగు వారితో హిమవంతుని చెంతకు రాయబారం పంపాడు. హిమవంతుడు ఎంతో సంతోషించాడు. తన జన్మ ధన్యమైంది అనుకున్నాడు. ముక్కోటి దేవతలు ఒక్కటై మహావైభవోపేతంగా అపర్ణా పరమేశ్వరుల కళ్యాణం జరిపించారు. తర్వాత కుమారస్వామి ఉదయించి తారకాసురుని సంహరించి లోక కళ్యాణము గావించాడు. ఈ కథ విన్నవారలకు చదివిన వారలకు కోరిన కోరికలు శ్రీ అపర్ణాదేవి అమ్మవారు స్వయంగా తీరుస్తుంది అని సూత మహర్షుల వారు సౌనకాది ఋషులకు శ్రీ అపర్ణాదేవి అమ్మవారి చరిత్ర తెలియజేసినారు. అపర్ణా వ్రతం చేయుటకు అవకాశం లేని వారు రాహుకాల పూజను శుక్రవారం ఆచరించవలెను. ప్రతి శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు ఉండు రాహుకాలంలో శ్రీ అపర్ణాదేవి ఆలయమునందు 7 వారములు పూజ చేస్తారో వారికి సర్వాభీష్ట సిద్ధి కలిగి రాహుకేతు గ్రహదోష కాల సర్పదోష నివృత్తి అగును.